క్రీస్తు నామములు శుభములు. దేవుని పిల్లలకు వందనములు. ఆదివారము ఈ సమయంలో మాట్లాడుతున్న అంశం క్రైస్తవ్యంలో చీడ పురుగులు. క్రైస్తవ్యంలో చీడ పురుగులు ఆల్రెడీ గ్రూప్లో కొన్ని పెట్టాను, 2 వీడియోలు పెట్టాను. ఒక ఆమె నాకు పంపించింది, అయ్యగారి మీద దాడి జరిగింది చూడండి అని. నాకు తెలిసిపోద్ది కదా, నేనేమి రెస్పాండ్ అవ్వాలి వాట్సాప్లో. నెక్స్ట్ డేనే మళ్ళీ ఒక వీడియో పంపించామకి, నేను దాడి వాడే చేయించుకున్నాడమ్మా, బయట వాళ్ళు ఎవరో చేయలేదు అని. తొందరపాటు పనికిరాదు, ఆశ చూసి ఏ వీడియో అయినా సరే ఫార్వర్డ్ చేయాలి అని చెప్పిన. కథం దెబ్బకు ముఖం మార్చింది, అంటే ఫెయిల్ అయిపోయిందనే. క్రైస్తవులకి తుత్తపాటు ఎక్కువ, చిన్నదానికి పెద్దానికి ఆలోచన ఉండదు. అందుకనే ఈ రోజున ఈ అంశాన్ని మాట్లాడటం జరిగింది. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లరా, దేవాది దేవుడు కోటాను కోట్ల సంవత్సరాలుగా తన పిల్లల పట్ల అతి ప్రేమను చూపుతూనే ఉన్నాడు. అతి ప్రేమే అప్పటి నుంచి ఇప్పటి వరకు. నోవాహు కాలానికంటే ముందు కోపం వచ్చింది దేవుడికి, తుడిసిపెట్టిపోయింది. మళ్ళా ఒక్క నోవాహును బట్టి మళ్ళా పిల్లలు ఇక్కడ దాకా వచ్చాం. తర్వాత జలప్రలయం రాదు అని వాగ్దానం చేశాడు ఆయన. నలిగిపోతున్నాడు. చూసిన యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చారు. ఆయన కూడా మనుజాకారములో లోకానికి వచ్చాడు. మనుషుల్లాగా ఉండి, మనుషుల్లో ఉండి, మనుషులతో ఉండి, ఈ మానవ జీవితంలో 60 ఏళ్ళు గ్యారెంటీ లేని ఈ బ్రతుకులో ఎలా బ్రతకాలో నేర్పి వెళ్ళిపోయాడు. దాని తర్వాత ఆ బాధ్యతని, ఆ భారాన్ని నమ్మకస్తులు భుజాన వేసుకున్నారు. క్రైస్తవ్య విస్తరణలో నమ్మకస్తులంటే ప్రారంభ శతాబ్ద కాలంలోనే ఉన్నారు తప్ప తర్వాత ఎతికినా దొరకరు. సువార్త వ్యాప్తి కొరకు నమ్మకస్తులు ఉన్నారు అంటే అది ఆనాటి అపోస్తులతోనే అయిపోయింది. మొదటి శతాబ్దంతోనే క్లోజ్. ఆ తర్వాత విస్తరణ లేదు. ఇంకా ఇప్పుడున్నటువంటి క్రైస్తవ్యం మొత్తం చండాలమైన క్రైస్తవ్యం. బోధకులు మొత్తం అష్టసమ్మగాళ్ళే 100%. ఈ మధ్య ఒకడు మన మీద ఒకటి చెప్పాడు, మాకు ఆ సంఘంలో ఏమి నేర్పలేదండి, ఏడుకొచ్చినాక మేము అరే అవలేనే నీకు సినిగిపోతే డ్రాయర్ను మార్పిచ్చిన ఆలోచన చేసింది నేను. ఇక్కడ చెప్పాలి కొన్ని నిజాలు. నిన్ను దేవుడు పంపించాడు బయటికి, నేను పంపిలే. నేను ఎప్పుడు ఎవరిని పంపినాం అడుగుతా, ప్రభా ఈ ఏదో ఉండాలా వద్దా నీ ఇష్టమని, అంతే. ఒకటే మాట, ఏం అడగను నేను. అది ఎందుకంటే సువార్త అనేది ఆత్మీయ విస్తరణకు నిలయం. అది డాంబికలకు కాదు. ఈరోజు నువ్వు వేసే షూ, నువ్వు వేసే సాక్సులు, నువ్వు పెట్టే ఎంతెంత ఆడింగి కలజోడు, ఇవన్నీ కూడా నేను ప్రొవైడ్ చేసినయే. ఏ కంపెనీ కడ్రాయర్ కొనుక్కోవాలో తెలియని నీకు కంపెనీ పేరు చెప్పింది కూడా నేనే. అలాంటి దేవుని మనసు మీద ఎవడో అవలాగాడుతూ మాట్లాడితే కాకులతో కబురు వచ్చింది నాకు. అందుకే ఎప్పుడు అడుగుతా దేవుణ్ణి, క్రైస్తవ విస్తరణలో, దేవుని మనస్సు వ్యాప్తి సువార్త విస్తరణలో చెడు అనేది ఉండకూడదు. ఆయన నువ్వే పీకేయాలి. అది ఎందుకంటే నాకు చెప్పాను మొన్న, ఐఎమ్ నాట్ బిగ్గర్, నేను అడుక్కునేవాడినా. అది ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంది, సైలెంట్ ఈజ్ నాట్ మై వీక్నెస్, ఇట్స్ ఏ వార్నింగ్. నేను మౌనంగా ఉన్నానంటే పెద్ద ప్రళయమే, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎట్లా సామ్రాజ్యాన్ని విస్తరింపజేస్తానో నాకు మాత్రమే తెలుసు. ఇది ఎవరితో పంచను నేను. ఈ విస్తరణకి నేను మాత్రమే బాధ్యత తీసుకుంటా. ప్రియమైన దేవుని పిల్లరా, అలా ప్రారంభ శతాబ్ద కాలంలో కూడా అంత కష్టపడి సువార్తను తీసుకొచ్చి యావత్ ప్రపంచానికి స్ప్రెడ్ చేస్తే మధ్యలో సాతాను ఊరుకుంటుందా అండి? ఇప్పుడు సువార్త వ్యాప్తి జరుగుతుంటే సాతాను ఊరుకుంటుందా?
ఊరుకోదు. ఏం చేసింది తెలుసా? మన అందరూ తెలిసిన మాట 2 కొరింథీ 11:14. ఎంత స్పష్టంగా బైబిల్ ఉంటుందో ఇంత స్పష్టతని ప్రపంచానికి ఎందుకు పరిచయం చేయట్లేదు? చూడండి అక్కడ ఏమన్నా, ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక. వెలుగుదూత వేషము, వెలుగుదూత అనే బిరుదు ఒకవేళ ఉంటే అది దేవదూతలకు ఇచ్చాడు దేవుడు. రేయ్, అది దేవదూతలకు ఇచ్చాడు దేవుడు. కానీ ఆ దేవుడిచ్చినటువంటి ఏదైతే ఉందో దాన్ని కబ్జా చేసింది. అది వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకుంటే గొప్ప సంగతి కాదు. అంటే వెలుగుదూత కాపరైతే దేవుని దృష్టిలో ఆ కాపరి క్రీస్తుకు పరిచారకులుగా నియమింపబడ్డప్పుడు వాళ్ళు సువార్త వ్యాప్తిలో ముందుకెళ్తూ ఉంటారు అన్నది వాస్తవం. అయితే అదే వెలుగుదూతని కబ్జా చేసి, అదే వెలుగుదూత ఏ దేవుడైతే పెట్టాలనుకున్నాడో క్రీస్తు, ఆ నీతికి పరిచారకులుగా సాతాను వాళ్ళని దించి ఈ రోజున సువార్తని పూర్తిగా కబ్జా చేసింది. అందుకే మీరు ఎక్కడ చూసినా సరే సువార్త ఎవరి హస్తాల్లో ఉన్నాయా అంటే దేవుని పిల్లల చేతుల్లో సువార్త లేదండి. ఎవడైతే పరిచయల మనస్తత్వం కలిగి ఉన్నదో, ధనాపేక్ష మనస్తత్వం కలిగి ఉన్నదో వాళ్ళ చేతిలోనే ఉన్నది ఈ రోజున సువార్త. ఈ రోజున కాదు, కొన్ని వందల సంవత్సరాలుగా సువార్త ఇలాగే ఉండిపోయింది. ఎందుకు ఉండిపోయిందయ్యా అంటే అసమర్థత, నిజాన్ని చెప్పే స్తోమత లేకుండగా ఎప్పుడైతే వెనకడి చేసామో, ఒక మేధావి మౌనం ప్రపంచానికి విపత్తట పెద్ద అని చెప్పాడు. అట్లా బైబిల్ మీద పరిజ్ఞానం గలవాడు, నిజాలు చెప్పాలనుకున్నవాడు ఎప్పుడైతే ముందుకు రాలేదో మిగతా వాడు దూరేస్తాడు. చదువు ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాక్యం తీసుకుంటాడు. వాళ్ళు చదువులేని పామరులని, వాళ్ళు చదువులేని పామరులా, వాళ్ళు పామరులా? ప్రియమైన దేవుని పిల్లలు అంటే వాడేసుకుంటూ ఉంటాడు. కాబట్టి చదువు లేకపోయినా బైబిల్ చెప్పొచ్చు. ఎలా చెప్తావు? అర్థాలు, భావాలు, భాషా పరిజ్ఞానం, ఉద్దేశం, ఆత్మ సూచించు కాల సంగతులు, హిస్టరీసు, ఎథిక్స్ ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నీకు ఎలా వస్తాయి చదువు లేకపోతే? రావు. రానప్పుడు ఏం చెప్తాడయ్యా అంటే ఒకటే ఇంకా కన్నీళ్ళు అనిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎంటర్ అయ్యారు ఎక్కువగా క్రైస్తవుల్లోకి. ఎంటర్ అయ్యి ఆగం పట్టించారు. మొన్న ఒకడు చేసినటువంటి పనికి గవర్నమెంట్ షేక్ అయింది. ఎందుకంటే వాడి మీద దాడి జరగలేదు, అసలు వాడి వెనకాల 4 ఫాలోవర్స్ ఉండరు. అయినా ఇంకో సంగతి చెప్పనా, యాజకుడికి రాజకీయంతో పని లేదు. ఫస్ట్ ఒక కాపరికి రాజకీయమైన మనసు వచ్చిందంటే వాడు ఎదవ. వాడేవాడో శాంతి పార్టీ పెట్టాడు, సంకనాగిపోయింది. వాడేవాడో పిరంగుల పార్టీ పెట్టాడు, అది సంకనాగిపోయింది. వీడేమో భరోసా పెట్టాడు, ఇది సంకనాగిపోయింది. ఎందుకండి వీళ్ళకి? కాబట్టి క్రైస్తవ్యం మంచిదే, కానీ ఆ మంచిదాని మీద ఎలాంటి వారి వలన ఇప్పటికీ ఎన్నో రకాల విమర్శలు క్రైస్తవ్యం ఎదుర్కొంటూనే ఉన్నది. దీన్ని ఎవడూ ఖండించడం వల్ల అది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, చీడ పురుగులు ఎందుకన్నామంటే ఇదే ఆధ్యాత్మిక క్రైస్తవ్య ఎదుగుదలలో వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే పచ్చగా ఉన్న మొక్క మీద పురుగుబారి తను కొట్టేస్తే ఎంత అసహ్యంగా అనిపించుద్దో క్రైస్తవ్యం, అలా చూపించే ప్రయత్నం అయితే వీళ్ళు చేస్తున్నారు. అందుకే పౌలు గారు క్రీస్తు వారిని మనసులో పెట్టుకొని ఆయన బ్రతుకున్నప్పుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఎవడు చెప్పడు, ఇలాంటి మాటలు చెప్పరు. ఆయన ఏం చెప్పిండంటే అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 29వ వచనం,
నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తొడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు, నేను వెళ్ళిపోయిన తర్వాత, ఎందుకంటే నేను ఆ క్రూర ముఖాలతోనే పోట్లాడా ఎఫెస్లో క్రూర ముఖములతో పోరాడి తిని, నేను వెళ్ళిపోయిన తర్వాత బాగా విస్తరిస్తాయి. అప్పుడు మీరేం చేయాలి? సువార్తని బాగా పట్టుకోవాలి. సువార్తని పట్టుకోవటం అంటే ఏ ఆశ లేకుండగా, ఏ ధనాశ లేకుండగా, క్రీస్తు సువార్త కొరకు మాత్రమే తన బాధ్యతని నిలిపేవాడిగా ఉన్నవాడు మాత్రమే పట్టుకోవాలి. అది అలాంటి వాడు కావాలి దేవుడికి, అలాంటి వాడే కావాలి దేవుడికి. అందుకే చెబుతున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు, నేను వెళ్ళిపోయిన తరువాత నా మరణానంతరం క్రూరమైన తొడేళ్ళు మీలో ప్రవేశించును. ఏదైతే ఇప్పుడు మందను కాస్తున్నానో ఆ మందలోకి క్రూరమైన తొడేలు వస్తాయి. నాకు తెలుస్తుంది, వారు మందను కనికరింపరు. వాళ్ళు ఎప్పుడైతే నేను కష్టపడి కట్టినటువంటి ఈ సువార్త ప్యాలెస్లోకి, ఈ సువార్త కోటలోకి వస్తారో మందను కనికరించరు. అంటే ఏం చేస్తారు అంటే క్రొత్త ఆలోచనలు, క్రొత్త సిద్ధాంతాలు, క్రొత్త సంగతులతో కన్ఫ్యూజ్ చేయటం మొదలు పెడతారు. ఎప్పుడైతే కన్ఫ్యూజ్ చేయటం మొదలు పెట్టారో అప్పుడు డిఫరెంట్ ఆలోచనలు వస్తుంటాయి. అరే, పౌలు గారు ఇలా ఎందుకు చెప్పలేదు, ఆయన ఎందుకు ఇలా చెప్పాడు? వీటి మధ్య కాలం జరిగిపోతుంది. ఈ రోజున క్రైస్తవ్యంలో జరిగేది అదే. ఒకడేమో అలా చెప్తుంటాడు, వీడు డిస్కషన్ చేస్తుంటాడు, ఆయన ఎందుకు అలా చెప్పాడు, ఈయన ఎందుకు ఇలా చెబుతున్నాడు. కానీ వాక్యం చూడటం, ఎందుకు అలా చెప్పాడు, ఎందుకు అలా చెబుతున్నా దాంట్లోనే టైం వేస్ట్ అయిపోయింది, బ్రతుకాలం వేస్ట్ అయిపోయింది. దీన్ని చూసేది లేదు. అలా వేస్ట్ కాకూడదనే ప్రతి వారం మీకు ఏదైతే మనకి కాంట్రవర్సీ అనిపిస్తుందో లేదా మరొకటి అనిపిస్తుందో దాని మీద కోతేస్తున్నాం, ఇంకా కట్టయిపోతుంటుంది అది. కనుక నేను పోయిన తర్వాత క్రూరమైన తొడలు వస్తాయి. మరి ఎదుర్కొనేది ఎవడం? దేవుడు క్రీస్తుని, చూడమ్మా, దేవుడు క్రీస్తుని లోకానికి పంపక ముందే గుమ్మములతో విరోధులతో పోట్లాడుదురని చెప్పాడు కీర్తనకారుడి ద్వారా. అంటే విరోధులతో పోట్లాడే పిల్లల దేవుడికి కావాలి, వాక్యాన్ని బ్రతికించే వాళ్ళు కావాలి దేవుడికి. అది అంతేగాని వేసుకునే షర్ట్ని పైన వేసుకుని జాకెట్ని ఈ చూపించి ఇది ఆశీర్వాదం అంటే సంఘంలో వేస్తే నీకు ఒక్కడికి ఆశీర్వాదమా, మిగతా పిల్లలకు లేదా? ఖండించాలి. కాపురు అనేవాడు, అరే బట్టలతో ఏముండ్రా, అసలు బట్టల గురించి ఎందుకు మాట్లాడుతారా అని. ప్రేమన దేవుని పిల్లారా, ఇలా ఖండించకపోవడానికి కారణం ఏంటంటే వాడు లోబి కాబట్టి, వాడేసే కానుకొని ఆశపడ్డాడు కాబట్టి. కానుకేసేవాడే గొప్పోడైతే మరి కానుక తీసుకునే దేవుడు నీకంటే తక్కువడైపోయాడు కదా. అదే కదా మరి. నువ్వు కానుకేసావు, నువ్వు గొప్పడుగా ఫీల్ అయ్యావు, మరి తీసుకున్న దేవుడు బిగ్గరోడైపోయాడు, అడుక్కున్నవాడైపోయాడా? కాదు కదా. కాబట్టి ఈ తలంపులు ఎవరిలో అయితే ఉంటాయో వాక్యం ద్వారా వాటిని ఎప్పుడు ఇరుస్తూ ఉండాలి కాపురనేవాడు. అలా ఇరిసేవాడు లేడు. అది ఎంత వేస్తే అంత గొప్పోడిది అని చెప్పటాన ఆ యాంగిలే వెళ్ళిపోయారు చాలామంది మూర్ఖులు. మనం ఊరుకోం మరి. అందుకే చెబుతున్నాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తొడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు. ఈ రోజున క్రైస్తవ సమాజంలో జరుగుతున్నటువంటి బోధలు ఎక్కువగా డబ్బుకు వస్తాయి, ఎక్కువగా పైసల కోసమే. పైసల కోసం కష్టపడటానికి దేవుడు టైం ఇచ్చాడు, వయసు ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. కానీ సువార్తని పైసలుగా ఎలా మలుస్తాడో నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. వీడికి ఆ మనసు ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లా. అది కాబట్టి సువార్తకి మళ్ళీ చెప్తున్నా, సువార్తకి డబ్బుకి సంబంధం లేదు. అలా పెడితే పరలోకమే లేదు. సువార్త అనేది బాధ్యత అంతే.
దేవుడి మాటను తన పిల్లలకు చేరవేసే పని మాత్రమే. అది డ్యూటీ దీనికి ఏం చేస్తాం, మన ఇంట్లో మనం ఉంటాం, మన దాంట్లో మనం ఉంటాం. ఇది కూడా అంతే. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తొడేలు క్రైస్తవ్యం మీలో ఉంటే క్రైస్తవ్యంలోకి ప్రవేశించును. ఈ క్రూరమైన తొడేళ్ళు కూడా క్రైస్తవులే. మనకున్నటువంటి గొప్ప మైనస్ ఏంటంటే ఎవడు ఏ మాట చెప్పినా వింటాం, పైగా దానికి ఇంకో రంగు బులుగుతాం. ఆ వినకపోతే వాడు ఏంటో మనకు అర్థం కాదు కదండి. అవునా, నిజమా, ఆడు మొఖం చూస్తే అని చెప్పాడు దేవుడు ఫస్ట్. అది ఆ రీడింగ్ రావాలి. ఫేస్ ఈస్ ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ 36, యెషయా 16 కదా. వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యం ఇస్తుంది. ఆ ముఖం చూడగానే చెప్పేస్తాం ఆడు ఎదవని. ఆడు ఎదవో కాదు, వాడితో సహవాసం చేసి వస్తానంటే నీ అంత ఎదవ ఇంకొకళ్ళు లేరు. మరి ఇప్పుడు నేనున్నాను, ఖచ్చితంగా స్కాన్ చేస్తా అంతే. అది దేవుడిచ్చిన గొప్ప వరం కదా, చూడగానే చెప్పేయచ్చు. ఎందుకంటే వాడు ముఖం మీద మనకు అర్థమయ్యే భాష రాసి ఉంటుంది కాబట్టి. ప్రియమైన దేవుని పిల్లరా, ఎవడు ఏం చెప్పినా సరే వినే ముందు వాక్యం అనేది మనలో ఉంటే ఖచ్చితంగా మనకు అర్థమైపోద్ది ఏంటంటే వాడికి అది కూడా రావని. అది నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తొడేళ్ళు, క్రూరం అంటే అసలు క్రూరం అనే పదం జంతువుకు వాడతారు, కానీ వీడు జంతువు కంటే క్రూరంగా ఉన్నాడు. తొడేళ్ళు మీలో ప్రవేశించడం నాకు తెలియను, వారు మందను కనికరింపరు. క్రైస్తవ్యములోకి ఇలాంటి వాళ్ళు చెరబడ్డారు, ఇక క్రైస్తవ్యానికి అష్ట కష్టాలు తప్పవు అని చెప్పేశాడు. ఎప్పుడో ఇక అక్కడి నుంచి క్రైస్తవ్యం ఎదుర్కొంటుంది. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ రోజు వరకు కూడా ఎవడో ఒకటి ద్వారా క్రైస్తవ్యం అనేది ప్రపంచంలో చులకనగా కనబడటానికి దిగజారుస్తూనే ఉన్నారు. 1 కొరింథీ 5వ అధ్యాయము 6వ వచనము. 1 కొరింథీ 5వ అధ్యాయము 6వ వచనము. మీరు అతిశయపడునట్లు పడుట మంచిది కాదు, మీరు అతిశయపడటం మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియు చేయనని మీరు ఎరుగరా. మీరు అతిశయపడుట మంచిది కాదు, అతిశయపడుట మంచిది కాదు, అతిశయపడటం మంచిది కాదు అంటే ఎగిరిపోవటం కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియజేయనని మీరు ఎరుగరా. పులిసిన పిండి ఒక డ్రాప్ మంచి పిండిలో పడ్డా అది వేస్ట్ అయిపోద్ది. అది పడకుండా చూడవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఇంత స్ట్రైట్గా చెప్తే ఎవరుంటుండే వాక్యం అంటే ఆ రోజు క్రీస్తు కూడా అదే ఎదురైంది. అయ్యా ఇలా చెబితే ఎవడెంబడిస్తాడు, మీరైతే వస్తారు కదా, లేకపోతే మీరు కూడా వెళ్తారా, అంతే. పులిసిన పిండి మంచి పిండిలో కలిస్తే ఆ పిండి వ్యర్థమైపోద్ది. మంచి సంఘంలో ఎవడైనా సరే చెడు ఆలోచన కలిగి ఉంటే ఆ సంఘం మొత్తం ఆగమైపోద్ది. అలాంటప్పుడు ఏం చేయాలంటే పీకేయమన్నాడు దేవుడు. నేనైతే యాసిడ్ పోస్తే ఆలేస్తా అని చెప్తా. ఎందుకంటే మళ్ళీ మొలవకూడదు భూమిలో, మళ్ళీ అది ఉండకూడదు. ఇంకా క్రైస్తవ్యం అంటే ఒక బాధ్యత, ఇది ఒక బాధ్యత. అతిశయపడటం మంచిది కాదు. దేనికి అతిశయం చెప్పండి? ఒక వస్తువు కొన్నాం, అతిశయమా? దాని తాగిపోతే చెప్పండి. మరి ఒక వాచ్ కొనుక్కుంటాం, ఎన్ని రోజులు ఉంటుంది దాని ముచ్చటం? ఎన్ని రోజులు ఉంటుంది? మళ్ళీ 4 రోజులు మొంగళం మార్కెట్లో కొత్త వచ్చి వస్తే దీన్ని తీసి పక్కనేసే తీసుకుంటాం. అంటే వాడుకునే దాని మీద, వేసుకునే వాటి మీద దేవుడు ఇచ్చాడన్న అతిశయం ఎందుల కొరకు? బట్ట కొరకు, ఉండే ఇల్లు కొరకు, మరొక దాని కొరకు దేవుడితో లింక్ పెట్టి ఎప్పుడు మాట్లాడకూడదు. ఎప్పుడు
ఉండే ఇల్లు, కట్టుకునే బట్ట, తినే తిండి, ఇవన్నీ మనల్ని సంపాదించుకోమని చెప్పాడు దేవుడు. అది మీరు చూసుకోండి, దానికి కావాల్సింది నేను ఇస్తా శక్తి, అంతే. ఎప్పుడైతే ఇది చెప్పటం ప్రారంభమైందో మిగతా వాళ్ళు కూడా అదే జరిగిస్తున్నారు కాబట్టి క్రీస్తుకి వాళ్ళకి తేడా కనపడదు. అరే ఇంత ఎత్తి ఎదిగినా సరే వీళ్ళేంట్రా ఎప్పుడు కూడా అలా చెప్పట్లేదు. ఏ రోజు కూడా మనతో ఇది మాకు దేవుడు ఇచ్చిండు, ఇది మా దేవుని కృప అని చెప్పట్లేదు. ఆల్రెడీ దేవుడు చెబుతుంది కదా, మనసు కింద చెప్పాలి. అంటే ఇరువురి మధ్య వ్యత్యాసం. వాళ్ళు చెబుతున్నారు, నువ్వు చెప్పకూడదు. అది నువ్వు చెప్పాల్సింది దేవుడికే, మనుషులు కాదు. ఇంత తగ్గింపు ఎవడుకుంటుంది మీరు చెప్పండి? క్రైస్తవ్యంలో ఏ బోడిగాడికి ఉండదు. అది తెలుసా, ఎవడికి ఉండదు. ఎలన్ మస్క్ గారి టాయిలెట్ 2000 కోట్లు అంట. అబ్బో, ఆడు మనిషి. వాడెవడో కట్టాడు వైజాగ్లో 250 కోట్లు అంట బాత్రూమే 250 కోట్లు ఉంటే ప్యాలెస్ ఎంత ఉండాలి? ఆడిదేమో 2000 కోట్లు. ఇప్పుడు ఏం చేస్తుందంటే పూజ చేస్తారా? మరి వాడేమని చెప్పాలి? 1000 రూపాయలు పెట్టి కట్టుకునే దాంట్లోనే నువ్వు ఇంత చూపిస్తే మరి 2000 కోట్లతో కట్టినోడు వాడేం చెప్పాలి? అందుకే సమానత్వం లోపించకూడదనే బైబిల్ ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటుంది. మనమేమో ప్రతి దానికి పెన్ను కొన్నా దేవుడి గిఫ్టే, బైక్ కొన్నా దేవుడి గిఫ్టే, యాక్సిడెంట్ అయినా దేవుడి గిఫ్టే. అది యాక్సిడెంట్కి బైక్కి సంబంధం, దేవుడికి సంబంధం. అసలు దేవునికి వాక్యాన్ని ఇస్తాడు కానీ బైక్ ఎందుకు ఇస్తాడు? బైక్ నీ అబ్బా బాబు ఇచ్చుంటాడు, ఈ అమ్మ బాబు ఇచ్చుంటారు. వాళ్ళు పిప్పి చేసి ఉంటావు, అడిచ్చుంటాడు, తీసుకెళ్ళి నువ్వు ఆడబెట్టి ఉంటావు, నువ్వు పోయి ఉంటావు. ఇంకా అది దేవుడికి సంబంధం అన్నది వాక్యంతో ఉంది. వాక్యం నీకు ఇచ్చాడు దేవుడు, జ్ఞానం ఇచ్చాడు, వాడుకోవడానికి ప్రపంచంలో వస్తువులు ఇచ్చాడు, వాడుకో. కాబట్టి ఏదైతే ఈ బేసిక్ లోపల లేకపోయిందో క్రైస్తవ్యానికి విచ్చలవిడైపోయింది. వాడు పార్టీ స్టార్ట్ చేసిండు, క్రైస్తవుని చెప్పాడు. వాక్యం అది వేరే విషయం. కానీ దేవుడి మాటలు ఏం చెప్పినా దేవుడి మాటలు కాదు. సహజంగా ఎలా ఉంటుందంటే లోకంలో మనుషులతో మాట్లాడే మాటలు వెనకాల క్రైస్తవ్యం బోర్డు పెట్టి అయ్యే మాటలు మాట్లాడు, దేవుడి మాటలు అయిపోతాయి. అక్కడ దాకా ఎందుకు ఒక ఆయన అంటాడు, పంచాంగం చెబుతూ ఉంటాడు, ప్రవచనాలు చెబుతూ ఉంటాడు. ఆ మహానుభావుడికి కాస్త టవలేసి మంచి తెల్లసొక్క వేసి ఆడట్ట తెల్లలేదు, కాస్త బైబిల్ చేతిలో పెట్టి ఆయన కూర్చోబెట్టి ప్రవచనం చెప్పమానంటే మనం దేవుడి వాక్యాన్ని అంట. వాటిని స్టేజీ మారితే చాలు, రూపం మారితే చాలు, ఆకారం మారితే చాలు, వాక్యం అయిపోద్ది. వాడు స్టార్ట్ చేయటమే స్కాండర్తో స్టార్ట్ చేశాడు. నేను ప్రజల కొరకు ముందుకు వస్తున్నా, ప్రజా శ్రేయస్సు కొరకు ముందుకు వస్తున్నా, రూపాయి ఉన్నా కొట్టున్నాడు. ఎవడు రూపాయి కొడతాడండి? అమ్మాయి బాగుంది, కట్నం ఇవ్వద్దు అన్నట్టు ఒకడు. పాప మా పిల్ల తండ్రికి ఎట్టన కొంచెం జ్ఞానవంతుడే, ఈ ఎదవలు వస్తుంటే ఉన్నారని చెప్పేసి ఇలా తెలియకుండానే ఆ కూతురు పేరు మీద, అల్లుడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి పక్కన పడేసాడు చెప్పల వాళ్ళకి. ఆ తర్వాత స్టార్ట్ అయింది ఆడబిడ్డ నుంచి కట్నందా అని. అప్పుడు తీసుకెళ్ళి ముఖాన్ని కొట్టాడు, డేట్ చూపించాడు. 6 నెలల క్రితం నువ్వు ఇలా మాట్లాడావు, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు, నీ బుద్ధి నాకు తెలుసు, అందుకే నీకు ఇది సిగ్గిపోయింది. ఇంకా అట్టాకి ఉంటుంది వీళ్ళది కూడా. రూపాయి కొడతాడు ఎవడన్నా, రూపాయి కొట్టండి చాలు, నేను మీ కొరకు సమస్యలు అంటున్నాడు. మనం ఏం చేస్తాం, కనీసం ఒక 10 అన్న కొడతాం. స్టార్టింగ్ 10 కూడా ఎవరు కొడతారు, 50 పైన కొడతారు. ఎవరు పెట్టినా ఒక 50 100 కొడుతుంటాం. ఇలాంటివి ఎన్ని ఉంటాయి మీరు చెప్పండి? సువార్తని ప్రపంచానికి నిజాన్ని చెప్పండిరా అని పంపిస్తే దండుకునే పనిలో వీళ్ళు ఉన్నారు. అందుకే చెబుతున్నాడు, మీరు అతిశయపడటం మంచిది కాదు. ఏ విషయంలోనైనా క్రైస్తవుడికి అతిశయం అంత మంచిది కాదు. అతిశయం అంత మంచిది కాదు అంటే నువ్వు ఎంత దేవుడిచ్చిన ఆయుష్ కాలంలో నువ్వు ఎంత ఎదిగినా అదే స్థితిలో ఉండు.
అదే స్థితిలో ఉండు. అది నీకు మంచిది, హెల్తీ వాతావరణం. అందుకే పౌలు గారు, నేను అక్కడ ఉండగలను, ఎక్కడ ఉండగలను, ఎక్కడైనా కలిమిలో ఉండగలను, లేమిలో ఉండగలను. నేను బయటికి వెళ్ళానుకోండి, అక్కడ ఏసీలే ఉండవు, వేడి గాలి వస్తుంటుంది. అయినా సరే గుర్రు నిద్రపోతుంటే మా కుమారు బే అంటుండే, ఎట్ట పోతుండే బెద నిద్ర అని. పోతాం అంతే. బాడీ ఆటోమేటిక్గా అలవాటు చేస్తా. నా బాడీ స్ట్రక్చర్ని ఎలా చేసుకోవాలో నా చేతిలో ఉంది ఇప్పటికీ కూడా. అది వదిలేస్తామా అండి? దేవుడిచ్చింది వదిలేస్తామా? మనుషులు ఇచ్చిన ప్రేమనే వదలం మనం. అలాంటి దేవుడు ఇచ్చిన దేహాన్ని వదిలేస్తామా? వదలం. అక్కడ లేదు. ఇప్పుడు ఏం చేస్తాం? వాళ్ళు ఎవరుకోవాలి పల్లెటూరులు, అమ్మాయి మనకేమో ఏసీ లేదా, గట్టి ఫ్యాన్ పెడుతున్నామో, ఫ్యాన్ తిరగట్లేదా, ఇప్పుడు ఎట్టా అయ్యగారికి అనుకోవాలా ఏంటి? వెళ్ళామా మంచిగా చెమటలు ఎక్కినా సరే 2 నిమిషాలు పడుకున్నామా అయిపోయింది కదా. ఏమైనా దేవుని పిల్ల అంటే అలవాటు. ఎక్కడికి వెళ్ళినా సరే దాంట్లో ఒదిగిపోయి ఉండే అలవాటు. మనం ఏమో హెచ్చులు కొడుతుంటాం. అదే మా హైదరాబాద్లో కరెంటే పోదు, పల్లెటూరు. అబ్బో వచ్చింది అయ్యా అయ్యారే, ఏ నుంచి వచ్చింది. అతిసేపు ఒకటి మంచిది కాదు. మనం వెళ్ళామంటే ఎవరికి భారం ఉండకూడదు. మన సువార్త ప్రారంభించామంటే ఎవరికి భారం ఉండకూడదు, ఒక బాధ్యత. అందుకనే పొగరగా వాక్యం ఎవరు చెబుతున్నాయా అంటే, డబ్బు మీద ధ్యాస లేనివాడో చెప్తారు వాక్యాన్ని. నాకులాగా తోటాలు పీల్చేవాడు ఉన్నాడు అంటే వాడు డబ్బును ఆశించిన వాడయ్యే ఉండాలి. అసలు నాకు ఒకటి అర్థం కావట్లా, సంఘం వేసే సంఘం మీద బతికే కాపని వాడిని ఏమంటారు అసలుకి? అది లేకెడుతున్నా అవలాగానే అంటారు పక్క. సంఘం వేసే కానుక స్వార్థకు దేనికైనా ఉపయోగపడిద్దని. అది సంఘానికి చాలా ఉంటాయి, అన్నీ చెప్తారా? చిన్న చిన్న మైనర్స్ ఉంటాయి, అన్నీ చేసుకుని వెళ్ళిపోతుంటారు అంతే. దానికి ఉపయోగించడానికి మాత్రమే వాడాలి. దాని మీద బతికేస్తామంటే ఎట్లా? అలా బతకడానికి సిద్ధపడ్డోళ్ళే ఈ క్రైస్తవ్యంలో చేర పురుగులు. పౌలు గారు వాక్యం చేతి ఇంత సందా వచ్చింది, వెంటనే పిలిచాడు, నాయనలారెడ్డి రండి, ఒక 2 నమ్మకస్తులు పంపించాయి గారు. ఎందుకు? మళ్ళీ పౌలు గారి మీద నింద వచ్చేద్ది, ఎంత పంపించాం పౌలు గారికి ఆ సంఘానికి మధ్యలో మింగాడా అని. అంతే, మూటగట్టారు, 2 తీసుకెళ్ళిపోయాడు. ఆ సంఘంలో లేని సంఘాల్లో పంచాడు. మళ్ళీ అక్కడ ఏమైనా ఉంటే అది తీసుకొని మళ్ళీ వేరే సంఘాలకు, అంటే సంఘానికి పంచుకుంటూ వచ్చాడు తన కష్టాన్ని. మనమైతే ఆడజాగా కబ్జా చేసి ఎమ్మెల్యే గారిని పట్టుకొని ఏడగొట్టుకుంటారో నువ్వు, ఇంత ఉంటావు, ఇంత ఉంటుంది. సువార్త సహజుడు ఇంత ఉంటాడు, పిలక గట్టి గాలెత్తి లేచిపోతాడు ఉంటాడు గారు. కాస్త సువార్తను తినమరిగిన తర్వాత వీడికి ఆటోమేటిక్గా జెల్ఫెట్ వచ్చేస్తాడు తిట్ట. వీడికి 2 మీటర్ సెట్ చాలదు, ఇంకా 4.5 మీటర్ సెట్ కావాలి. ఇక మీసాలు మూతి మీద ఉండవు. మగోడికి మీసాలు ఉండకపోతే మాడగాడు అంటారు. మీసమే అందం మగోడికి. ఇది వైవే జీన్స్. ఆ జీన్స్ అర్థం ఏంటి తెలుసా? మీసాలకు అడ్డాలి. ఆడవాళ్ళకి ఇవ్వాలా దేవుడు, ఆడబడి తెయిపోరు అసలుకి. భలే ఉంది అసలుకి. అది ఆలు తిప్పోలే మీసం ఇట్ట, మనం ఇటు తిప్పుతుంట. చాలామంది చూడండి అనుకుంటా తలక పుట్టి అంటారు. నాకు అనిపించింది ఆడవాళ్ళకి ఇచ్చింటూ అనిపించింది. అది వాళ్ళకి ఎక్సెస్ క్రోమోజోమ్స్ పెట్టాడు దేవుడు, మనకు వైవే పెట్టాడు. అందుకని మనకి ఇవి బాగా లేవు. దేవుడు తెలుసు కనుక అన్ని చేసుకుంటూ వచ్చాడు. మనిషికి తెలియదు కనుక ఈయన తెగిరి పడుతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, సువార్త ప్రారంభించినప్పుడేమో బక్కపిల్లగా ఉంటాడు, తర్వాత ఏమో తినమరిగేమో ఇంతలా అవుతాడు, టుపుక్కులు వేసిపోతాడు అంతే 55 మధ్యలోనే. ఎందుకు పోయినరా అంటే హార్ట్ అటాక్. ఆ పేర్లను చెప్పాడు రా, నీ బలిసిందిరా నీకని. అది 99% కాపర్ల సావు హార్ట్ అటాకేనండి. నార్మల్ సావు కాపర్ నేను నాకు ఓషంగా చూడాలి. నేను ఆడు చచ్చాడంటే హార్ట్ అటాకే. అది ఒక కాపరి మరణం వెనకాల 100% హార్ట్ అటాక్ ఉంటుంది, లేదా యాక్సిడెంట్ ఉంటుంది. ఈ రెండే ఉంటాయి. నార్మల్ సావు ఏదండి మీరు చెప్పండి? ఇన్ని సావులు చూస్తున్నా, ఇంతమంది మన కంటి ముందు కనబడుతున్నా, వీడి సావు వెనకాల ఏముంటుంది అన్నది బైబిల్ చెప్పలేదా? అయ్యగారిది ఏం తప్పలేదండి. పోతుండో
ఆతడు వచ్చి గుద్దిండు. ఏం బిజినెస్ మాట్లాడుతుండో లోపల ఎవడో తెలుసు. ఆయన డ్రైవింగ్ చేసేవాడికి సొల్లు ఎందుకురా? నీ దృష్టి ఎక్కడ ఉండాలి, నీ ఆలోచన ఎక్కడ ఉండాలి? నీ వెనకాల ఫ్యామిలీ ఉంది, రోడ్డు ఉంది. ఆర్టీఓ అడుగుతాడు నీ ముందు ఏం కనబడుతుందని. ఇప్పుడు అడగట్లేదు, ఇప్పుడు అంతా అమ్మి అయిపోయింది. కానీ అప్పుడు అడిగేవాళ్ళు నా ముందంటే ఎడ్లబండి కనపడదు అనుకో, నువ్వు దిగిపోరా ఫస్ట్. వాడి కాన్సెప్ట్ ఏంటి? వాడు ముందు వాడికి రోడ్డు కనపడాలి, వెళ్ళే వీడి స్పీడ్ ఎంత, రోడ్డు ఎంత, ఈ డిస్టెన్స్ ఎంత, ఇవన్నీ కూడా ఆర్టీఓ చూసుకుంటాడు. అది అయ్యగారు ఏం తప్పులేదు. వాడు లారీ వచ్చి గుద్దింది, లారీ వచ్చి ఎందుకు గుద్దింది? నువ్వేం మాట్లాడుతున్నావు? ప్రియమైన దేవుని పిల్లలు, ఒక సువార్తను శాతపట్టుకున్నప్పుడు దేవుడిచ్చిన ఆయుష్కాలంలో అన్నీ కాపాడుకుంటూ వెళ్ళాలని ఒక బోధకుడికి తెలియదా అండి? ఇంగిత జ్ఞానం లేదా అండి వాడికి? ఉండాలి కదా. నైట్ 1 గంట అయినా ఇంత తింటడం వద్దమ్మా, అరగదు, రేపు పెట్టు. మళ్ళీ ఈ పదం ఆడ్డం మనమే నల్లిపోకలు వేసి పెడుతుంటాం. మన ప్రేమ అలాంటిది. మరి దాంతో సరిపోద్దా? మళ్ళీ ఎంత థమ్సప్, దాంతో సరిపోద్దా? మళ్ళీ ఇంకేదో వేస్తాడు, మళ్ళీ ఈనో వేస్తాడు, మళ్ళీ కొద్దిగానే గొంతుడు గోక్కుని కక్కుంటాడు, మళ్ళీ సోడతో మొహం కడుగుతాడు. ఇన్ని బాధలు ఎందుకురా? అదేమో ఇంత టప్పుని వెళ్ళిపోతుంటుంది. సువార్తను నమ్మి నిన్ను దేవుడు తీసుకొచ్చి పెట్టాడు అనుకుంటే నువ్వేమో మధ్యలో పోతు పుట్టిక్కుమని తగ్గించుకుంటే ఏమైందండి? ఒక పూట తినకపోతే ఏమైంది? చచ్చిపోతా. తినకపోతే ఏమో బతకడానికి నేను చచ్చిపోతా. అట్టుంటాడు వీడు. ఆ రోజున సువార్త కొరకు ఆకలి దప్పులు భరించితిమి. ఈ రోజున ఏ కాపరి ఆకలి దప్పులతో ఉన్నాడు మీరు చెప్పండి? ఏ కాపరి నాలెడ్జ్ లేకుండా బతుకున్నాడు మీరు చెప్పండి? పందికి ఎక్కువ, దున్నపుత్తు తక్కువ అట్టుంటాడు. వీళ్ళంతా ఎవరో తెలుసా? దేవుడు మాకు ఇచ్చాడయ్యా, దేవుడు మాకు ఇచ్చాడు. ఒకడు అంటాడు పొట్టపస్తగాడు, తమలపాకులు పట్ట, పొగాకు పట్ట, తమలపాకులు కట్ట, పాస్టర్ పొట్ట, ఎప్పుడు నాకునే ఉండాలంట. ఒరే నా బట్ట తల వచ్చి దిగిపోతావు. అది ఇది ఎండాలి, ఇది ఎండాలి. తిన్నది అరిగే కెపాసిటీ తెలియాలి ఒక కాపరికి. చెప్పలేదా దేవుడు? బైబిల్లో ఏమీ లేదండి, ప్రతీది కూడా ఉంది. దీన్ని అబ్జర్వ్ చేసుకుంటే నీ లైఫ్ ఎప్పుడు కూడా అద్భుతంగా ఉంటుంది. అది లేదా లేదా దెబ్బతిట్టని కొట్టివి మొత్తం. అందుకే ఏది ఉన్నా, ఎలా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా అతిశయపడట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియజేయునని మీరెరుగరా? ఎంత గొప్ప దాంట్లోనైనా ఇంత చెడ్డది కాస్త పడితే అంతే, అదంతా అర్థమైపోద్ది. అది పడకుండా క్రైస్తవ్యంలో చూడవలసిన బాధ్యత మనదే. ఇంత పెద్ద ఆత్మీయ విస్తరణ క్రైస్తవ్యంలో ఇలాంటి ఎకిలిగాళ్ళు, లేగ్గాళ్ళు, చీడ పురుగులు పడ్డప్పుడు వారిని కాస్తైనా సరే మనం తెలియజెప్పకపోతే ఎట్లా? అది ఎవరు చెప్తారు? మరి ఎవరు చెప్తారు? యాజకీయంతోనే పని, రాజకీయంతో ఎప్పుడు పని పెట్టకూడదు, ఎప్పుడు పెట్టకూడదు. మనం పెద్దోడు ఉన్నాడు కేఏ పాలు, ప్రపంచ దేశాలు సలాం కొట్టేయి. ఆ వెంకయ్యనాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో 4 గంటలు వెయిట్ చేశారు ఆయన కోసం. అంత గొప్ప స్టేటస్. ఆయన వెళ్ళాడంటే ఎలాంటి వాడైనా సరే లేచి నిలబడాల్సిందే. అది ఏ దేశ నాయకుడైనా అలాంటి స్థితిలో దేవుడు పెట్టాడు. ఈ రోజున చివరికి చిన్న యూట్యూబర్ కూడా వాడి మీద మీమ్స్ చేస్తున్నాడు. అంటే నీకు ఎంతుంటే ఏంటి, దిగజారిపోయావు, బ్లేమ్ అయిపోయావు. అందుకే అతిశయపడడానికి వీల్లేదు. ప్రధానమంత్రి కనుసరి చెప్తేనే ప్రధానమంత్రి పని చేసి పెడతాడు. నీకెందుకు ఇంకా ఎమ్మెల్యే టికెట్? అసలు దేశ ప్రధానే నా కొరకు పని చేస్తాడు, నాకెందుకు ఎమ్మెల్యే టికెట్? ఆ స్థితిలో దేవుడు పెట్టాడు నిన్ను.
నువ్వు ఫోన్ చేస్తే చాలు పని అవుద్ది. అంతటి స్థితిలో దేవుడు పెట్టినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకోకుండా నేను ఎమ్మెల్యే కావాలా, ఎందుకురా నీకు? ఒక క్రైస్తవుడికి ఎందుకు? అందుకే మన సభల్లో ఎక్కడ ఏ రాజకీయ నాయకుని బిలం. అది ప్రియమైన దేవుని పిల్ల. మత్తయి సువార్త 23వ అధ్యాయము 25వ వచనము. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. శాస్త్రులు, పరిసయ్యులు ధర్మశాస్త్ర ఉపదేశకులతో కలిసి ఆనాడు యూదా సమాజ మందిరాలలో ధర్మశాస్త్రాన్ని బోధించే వారిలో భాగస్వాములై వీళ్ళు పైకి ఎలా ఉన్నారా అంటే, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు, బయట మీరు ఎలా చెప్తారయ్యా అంటే అలా చెప్తారు, కానీ లోపల మీకు ఎలా ఉందయ్యా అంటే దోపుతోను. దోపు అంటే ఇక దోసుకోవటమే. మీరు ఒక మాట చెప్పారంటే ఆ మాట వెనకాల అవతల వాడిని దోసుకుంటాడు అని అర్థం ఉంది. అది మీరు స్వార్థ పనిలో ఒక మాట వినస్ చేస్తే దాని వెనకాల దోపు ఆలోచనే ఉంది. ఓకే, ఈ పని చెప్పాం కాబట్టి ఈ పని సంఘం అంతా చేస్తే ఇంత ఖర్చు వచ్చింది కాబట్టి ఇంత మనకు మిగిలిద్ది. ఇంకొక ఆయన చెప్తాడు, నేను అసలు స్వార్థలో డబ్బులు తీసుకోను అది చెప్పాల్సింది మేము. కానీ 2/1 సందా తీసుకుంటాడు. మీకు 2/1 సందా 2 రోజులు సంఘ కాపరికి, లాస్ట్ రోజు అయ్యగారికి. ఇది ఎవరికి తెలియదు. అది పిలిచేవాడు కాన్సెప్ట్ ఏంటి, అమ్మాయి ఎన్నైతే జనం వస్తారు కాబట్టి ఈయనకి మనం డబ్బులు ఇచ్చే పర్లేదు, లాస్ట్ అంతా ఇస్తే అయిపోద్ది, 2 రోజులు మనకు వచ్చేస్తున్నాయి, మన సంఘం పిల్లగాలతో మంచిగా భారంతో సువార్త సభలు జరిగించేస్తున్నాం, అక్కడ మనకు దెబ్బ లేదు, అక్కడ డబ్బులు మిగులుతున్నాయి, 2 రోజులు సందా డబ్బులు మిగులుతుంది, అయ్యగారు రావటం వల్ల ఇంకా సందా ఎక్కువ వచ్చింది, ఆయనకు మనం ఇచ్చేది ఏమీ లేదు. ఆ సంచి పడతాం, మూట కడతాం, సీలు వేస్తాం, అయ్యగారు కారులో పడేస్తాం, అదే లెక్కేసుకుంటాడు. సో మనకు ఒంటి మీద మట్టి పడకుండా, ఇస్త్రీ సెట్ నలగకుండా డబ్బులు వస్తున్నాయి. అది ఎటు పోయినా పైసలే. కాపరి ఆలోచన ఎటు పోయినా డబ్బులే. ఏం చేసుకుంటావో నాకు అర్థం కావట్లా. అది కొద్ది కాలం వచ్చిన తర్వాత తినటానికి కూడా శరీరం సహకరించదు, డైజెస్ట్ అవ్వదు. ఎందుకంటే ఆమ్లాల శాతం పడిపోతుంది, శరీరం కృషించిపోతుంది, ఆలోచించి బుర్ర సంకనగిపోతుంది, ఏదో పీకుదాం అనుకుంటాం, ఏమి పీక్కుండా పోతాం, దేహం మొత్తం మృతులేమైపోతుంది, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, పంటి నొప్పులు, దవడ నొప్పులు, మెడ నొప్పులు, నొప్పులు లేని చోట లేదు బాడీలో. తినాలని ఆశన్నా తినలేము. అది ఏం చేసుకుంటాం ఇంకా? దేవుడు చెబుతున్న జాగ్రత్త, నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో భార్య పిల్లలతో బాగున్నావా? ఏం తిన్నా అరుగుతుందా? ఇంతకంటే ఇంకేం కావాలి? ఇది దేవుని కృపతో ముడిపడి ఉంటుంది. 100 సంవత్సరాల వయసులో వేగులో వారికి విందు చేశాడు అబ్రహం గారు. ఆయన తిట్టా తినేశాడు, అరుగుదల ప్రాబ్లం లేదు. వచ్చినోళ్ళకి పెట్టాడు, అరుగుదల ప్రాబ్లం లేదు. పైగా నాన్ వెజ్ మళ్ళీ. ఎంత గొప్ప ధన్యత అండి! ఈ రోజున ఏ కాపరు చూసినా సరే అష్ట రోగాల నిలువెత్తు ఉంటాడండి. రోగులని కాపరిని ఒక్కడిని చూపించండి, నన్ను తప్ప ఒక్కడిని చూపించండి. ఏ కాపరికైనా ఈ రోగం ఉంటుంది. అందుకే నేను ఎప్పుడు కూడా సువార్త ఆలోచనలో దేహాన్ని దాని పనితీరు తెలుసు కాబట్టి దాన్ని ఎలా నేను కాపాడుకోవాలో దాన్ని ప్లాన్ చేస్తుంటా. దీనికి ఎన్ని గంటల నిద్ర కావాలి, ఇది ఎంత పని చేస్తే అలవకుండా ఉంటుంది, పోనీ ఇంకేదన్నా 2 గంటల పని ఎగస చేయాల్సి వస్తే దీనికి ఏం కావాలి? ఏమైనా దేవుని పిల్లారా,
ఎందుకంటే సువార్త దేవుడు నాకు ఇచ్చిన వరం కాబట్టి దాన్ని తీసుకెళ్ళవలసిన బాధ్యత మన మీద ఉంటుంది కాబట్టి, ఇలాంటి చీట పురుగుని ఎప్పటికప్పుడు ఏరేయచ్చు కాబట్టి, దాడి జరిపించకుండా హాస్పిటల్ వెళ్ళి ఏదో డిమ్ కాండ మళ్ళీ కొత్తగా ఇంకో పదం ఆడతాడు. వాళ్ళు భాష ఏమో తెలియదు కానండి, జై శ్రీరామ్ అన్నారండి అంటున్నాడు. లేనిపోయి అబద్ధాలు వాళ్ళ మీద. వీడియో తీయించుకుంది వాడే. మీరు జాగ్రత్త చూడండి, దాంట్లో ఆ లెఫ్ట్ సైడ్ నిలబడి ఉంటాడు. రెండో వీడియోలోకి వచ్చినాకల్లా మళ్ళీ కింద పడి అంటున్నాడు. మళ్ళీ హాస్పిటల్ మళ్ళీ బాగానే ఉన్నాడు. పేగులు తీసి బయటపడేయాలి, ఇలాంటివి సాగు దిబ్బేయాలి చక్కగా ఇద్దరు. వీటి వల్ల ఎంటైటీ క్రిస్టియానిటీకి మరొకసారి మచ్చ. క్రిస్టియానిటీ కంటే దెబ్బ మీద దెబ్బ, మచ్చ మీద మచ్చ, దెబ్బ మీద దెబ్బ, మచ్చ మీద మచ్చ. ప్రియమైన దేవుని పిల్లరా, అవసరమా? అందుకే అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు, బయట చూస్తే తలతలాడిపోతుంటాయి అంతే. నిజంగా భక్తి అంటే వెళ్దేనేమన్నట్టు బిల్డప్ ఉంటుందండి బాబు. భక్తి కనపడదు దశ మీకు. ఎవరికైనా ప్రపంచంలో ప్రేమ కనబడిందా ఇప్పటి వరకు? అది ఎలా ఉంటుంది? దాని ఆకారం ఎలా ఉంటుంది? ఇప్పుడు దాని ఉద్దేశం ఎలా ఉంటుంది? దాని టేస్ట్ ఎలా ఉంటుంది? ఎవ్వడూ చెప్పలేడు. అది ప్రేమగా పలకరింపులే ప్రేమ అనుకుంటే, వారం తర్వాత అదే పలకరింపు రివర్స్లో వచ్చింది. అప్పుడు ఏమైంది తెలుసా? సో అక్కడ కన్ఫ్యూజ్ ఏది లేదు, ఇంకా క్లారిటీ లేదు ఇంకా అక్కడ. కాబట్టి కొన్ని పదాలకి ప్రపంచంలో ఎప్పటికీ కూడా అర్థాలు తెలియవు, తెలుసుని బతకటమే తప్ప. అంతే. అందుకే ప్రతి ఆలోచన కూడా దేవుడు చాలా జాగ్రత్తగా రాస్తూ, ఇంతగా ఎందుకు రాయించాడయ్యా బైబిల్ అంటే, పైకి గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు. పైకి బాగానే ఉంటుంది, కానీ లోపల మొత్తం దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ దోసుకునే విధానం ఒక్కటే నిలకడగా ఉండిపోద్ది లోపల. ఏ పని చెప్పినా, ఏ పని తలపెట్టినా అది భయంకరమైనటువంటి వ్యాధి అని చెప్పాడు దేవుడు. అది క్షమించరానిది అని చెప్పాడు దేవుడు. ఒక పని చేసామంటే స్వచ్ఛందంగా సామరస్యంగా సువార్తకు వెళ్ళిపోవాలి. ఒక సువార్త సభ చేశాం, ఇదిగోనయ్యా ఎంత వచ్చారు, ఎంత అయింది, ఎంత వచ్చేసింది, ఎంత మిగిలింది, లేదా ఎంత తగిలింది, రైట్ అయిపోయింది. అట్ట ఒక ఆయన సభ పెట్టాడు 2010-11 ప్రాంతంలో. మేము కూడా వేసాం 10,000 పైనే. సువార్త 3 రోజులు సభ అయిపోయింది, మొత్తం 90,000 మిగిలింది. సువార్త అయిపోయిన 3 రోజులకే కలర్ టీవీ, ఫ్రిడ్జ్ అన్నీ వచ్చేసాయి. కోర్స్ తెచ్చుకో తప్పులేదు, కానీ ఇప్పుడు కాపర్ దగ్గర ఉన్నాయనుకో ఎవరు అడుగుతాడు? అయ్యారు నాకు అంటారా ఏంటి అర్థం. కానీ సువార్తతో మిగిలిన డబ్బులు 2 రోజులు గడవక ముందే ఇంట్లోకి వస్తువులు వచ్చినాయి అంటే ఆ కష్టం దేవుని పిల్లలది. దేవుడు ఒప్పుకోడు. సువార్త చేసాం, ఇదిగో ఇంత మిగిలినవి, వాట్ నెక్స్ట్? నాన్న అంటాడు, అయ్యగారు ఏం లేవు కదా ఫ్రిడ్జ్ అలాంటిది, అది తెచ్చుకున్నాను, తర్వాత మళ్ళీ వేసుకున్నాను. ఒక సలహా ఇస్తాడు. అయ్యగారు తక్కువగా ఉంటే ఎవరు ఊరుకుంటారండి? ఎవరో ఒక సాయం అంటారు, ఏదో ఒక మాట వచ్చింది. ఖచ్చితంగా మనసు పిల్లలకు ఉంటుంది కాబట్టి అది వచ్చింది. ఎన్ని లేదు పెట్టేశాడు. నేను అప్పుడే అనుకున్నా, అబ్బా వీడికి ఆయుష్ మూడింది రాని. చింతల్లో వాక్యం చెబుతున్నాడు. 2 నెలల తర్వాత కథ 10:30కి తలక టిప్ అన్నంత సౌండ్, కరెంట్లో కుప్పగొలిపోయాడు. హాస్పిటల్ తీసుకెళ్తే స్పాట్ డెడ్ అని అంతే. ఏందయ్యా అంటే క్లాట్ కూడా కాదు, వరస్ట్ అయిపోయింది అంతే. నిజం. మీరు ఎప్పుడేం చూడండి, దేవుడు సొమ్ము తిన్న ఏ కాపురైనా సరే సెకండ్ లేచిపోతారు అంతే. కరెంటు షాక్ కొట్టిన పెట్టలాగా టకటకటక నరాలు వగలన్నా వగులుతాయి, హార్ట్ అటాక్ రానన్నా వచ్చింది. భయంకరంగా యాక్సిడెంట్ అది 3 భయంకరం. ఈ 3 కాపురు యొక్క మరణాలు ఎందుకో మరి ఉండిపోయినాయి. అది
మరి ఎట్ట పొందుతారండి అయ్యగారు? వచ్చాడయ్యా వాక్యం చెప్పడానికి గొప్పడు. మరి అది అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ పైకేమో నీట్గా ఉంది, లోపలేమో దోసుకోవటం ఉంది. ఇది ఎప్పటికీ దేవుడు క్షమించడు. ఇది పైగా క్రీస్తు వారి మాట. ఎవరు చెప్పాడు? శాస్త్రులు పరిచయులు. ఇప్పుడు ఎవరున్నారయ్యా శాస్త్రులు అంటే? అయ్యగారులే శాస్త్రులు, అయ్యగారే పరిచయులు. వీళ్ళంతా ఎవరయ్యా అంటే చీడ పురుగులు. మీరు ఎప్పుడైనా చూడండి అనుకుమార్ గారు వాక్యాల్లో అరే ఒరే తొరే నా కొడక బరాబర్ అంట, తగ్గేదేలే. మన వీడియో మీరు చూడండి, రే నా కొడక ఊరు ఒట్టెప్పుడేమో పరిశుద్ధంగా మాట్లాడుతుంటారు మన వాళ్ళు యాక్టింగ్. ఆ వీడియో తీస్తూ ఒరే నా కళ్ళ కారం పట్టుకుంటారా, ఎవరు నా కొడుకున్నారు మీరు, ఎవరు నా కొడుకున్నారు అంటున్నాడు. ఆ కొడకేది ఇప్పుడే వచ్చుగా. ఇక్కడేమో మాటల్లో నటన, అక్కడేమో యాక్టింగ్లో అసలు రూపం బయటకు వచ్చేసింది వాడికి. మనకి బయట లోపల ఉండవమ్మా, మనదంతా ఒకటే, స్వయం కృషి, చిరంజీవి స్టైల్. అది ఇంకొకడైతే మరి వాడు ఉండి అజయ్ బాబు కూడా వాడికి అమ్మవాడు, వాడైతే రారా నా కొడకల్లా తెలుసుకుందాం అంటున్నాడు కారున్న పాస్టర్ గారు. వాక్యం చెప్పేటప్పుడేమో పరిశుద్ధంగా ప్రాభు అశోష్యం అని చెబుతుంటాడు. నేను ఎప్పుడు చెబుతుంటా, లోపల దాచుకుంటే దాగదు, అది ఏదో రోజు బయటకు వచ్చింది. అది ఇప్పుడు అరేలో అనిపించింది అనుకోండి, అరే నువ్వు రికార్డ్ అవుతుంది, దాంట్లో ఎడిటింగ్ లేవు ఇంకా. అరే అలా అనొచ్చా? నువ్వు వాక్యాన్ని వక్రీకరిస్తుంటే మరి అరే అనపోతే నిన్ను ఏమంటారు? మరి నీకు అదే కరెక్ట్. అది సునకానికి వాత తప్పదు. మరి లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడే క్యారెక్టర్ కాదురే మంది. అదే గుద్దితే బుల్డేజర్ లాగా అని గుద్దేస్తుంది అంతే. అది నిన్న మొన్న వాడికి వేసిన ఇంకో పాస్టర్కి, వాడు తెలియదు పాప నా గురించి. అడిగాడు, అయ్యగారు ఫేస్బుక్లో పెట్టావటే, అయ్యగారు ఫేస్బుక్లో ఏదో పాట వస్తుంది అయ్యగారు, ఏం పాట అన్న. అదే అయ్యగారు వాడు తెలుసా విషయం, నాకు తెలుసా విషయం. అది రై రారా తప్పే ఉంది. అందుట్లో ఏముంది? ఆ పదంలో ఏముంది? అది కాబట్టి ఎలాంటి వాళ్ళు అంటే ఎవడు దొరుకుతుడా, ఎవడికి కౌంటర్ వేద్దామా, ఎవడికి పెడదామా, నేను అందుకని నేనే దొరుకుతా, నన్నే కౌంట్ చెయ్యి, నన్నే కామెంట్ పెట్టు అంటాను. సంపేత్త మళ్ళీ యాదమతి విద్యార్థులు కదా. వేషధారులు అంటే అర్థం ఏంటి? చాలా భక్తిగా మాట్లాడుతుంటారు, బ్రదర్. శాస్త్రులారా పరిశీలారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ అవి లోపట దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. లోపల ఎలా ఉంది తెలుసా? కంపు, సమాధుల వాసన. పైకి సమాధులకు సున్నం కొడితే ఎలా ఉందో అలా ఉంది. అది దేవుడు మెచ్చదు కదా. మేలు కోరేవారుగా పైకి ఉంటున్నారు, దోసుకునేవాడుగా లోపల ఉంటున్నాడు. ఏం పర్లా బ్రదర్, దేవుడు నిజంగా మిమ్మల్ని ఆ సంఘం నుంచి సంఘానికి పంపాడు, నిజంగా అద్భుతం, వండర్ఫుల్ అంతే. అయ్యగారు పొగిడాడు, ఇప్పుడు ఆయన తెలుసు అందా బొక్క. అది ఇవన్నీ దేవుని పిల్లారా, అలా ఉండకూడదు ఎప్పుడు కూడా. అది సువార్తని సంధాతో ముడిపెట్టి ఎప్పుడూ మాట్లాడకూడదు, ఎప్పటికీ మాట్లాడకూడదు. ఇలాంటి చీడ పురుగులు, ఇలాంటి ఆలోచనలో ఈ రోజున క్రైస్తవ్యములో పెట్టేగిపోటాన ఎంటైడ్ క్రిస్టియానిటీకి వీరి ద్వారా మచ్చ వస్తూనే ఉన్నది. అందుకనే అలా చేయొద్దు, లోపల దోపు అలాంటివి ఉండొద్దు. అది అందుకే దేవుడు ఏం చెప్పాడంటే, మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. క్రీస్తు వారు చేసినంత చేసి 3.5 yearsలో
వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అంతటి బాధ్యతని పౌలు మీద నెత్తుకున్నాడు. పేతురు గారు పెద్దోడే అయినా సరే అంతటి పవర్ని మళ్ళీ తిరిగి పౌలు గారు ఎత్తుకున్నారు. ఆయన నిలబెడుతూ వచ్చారు. అలా కొద్దిమంది ఆ పవర్ని తీసుకుంటూ ముందుకు వచ్చారు. ఇదే స్వభావం ఈయనకంటే ముందున్న ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు. సేమ్ ఈక్వల్ స్వభావం ఉంటుంది ఇద్దరికి. సొలొమోను, పౌలు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారో, సొలొమోను ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారో, పౌలు కూడా అలాంటి ఆలోచనే కలిగి ఉన్నారు. ఈక్వల్గా ఉంటుంది వాళ్ళ ఆలోచన. మీరు రెఫరెన్స్లు దగ్గర పెట్టి చూసినా కూడా అలాగే కనపడుద్ది. దాంట్లోకి వెళ్ళి ఒక మాట చూద్దాం. పరమగీతములు 2వ అధ్యాయము 15వ వచనము. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి. 15:1 యోహాను సువార్త. నేను నిజమైన ద్రాక్షావల్లిని దేవుడు చెప్పాడు. ఇప్పుడు చెబుతున్నాడు, మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి. దేవుని పిల్లలు ఆత్మీయ రక్షణలో, ఆత్మ సంబంధమైన వాక్యములో ఎదుగుతూ ఉన్నారు చెప్పాడు. ద్రాక్ష తోటలను అంటే సంఘాలను పాడు చేయు నక్కలను పట్టుకొనుడి. సంఘాలను కూడా కాసి కాపాడండి. పాడు చేసే నక్కలు, ఏ నక్కలు ఇవి? శాస్త్రులు పరిచయాల రూపంలో నేడు క్రైస్తవ్యానికి చెడ్డ పేరు తెస్తున్నటువంటి గుంట నక్కలు ఉన్నాయే, ఆ నక్కలను పట్టుకొనుడి. అంటే ఖచ్చితంగా వాక్యం ద్వారా వాళ్ళని సంఘానికి పరిచయం చేయండి. లోతు నక్కలను పట్టుకొనండి. లోతు అనగానే ఆ లోతు కాదు. లోతు నక్కలు అంటే లోతుగా ఆలోచన చేసే నక్కలు. ఇది ఒక టైప్ ఆఫ్ నక్క అనమాట. అది ఇది దీర్ఘం ఇంకా బాగా దోసే నక్క. లోతుగా ఆలోచిస్తాం కదా. అంటే సంఘాన్ని పాడు చేస్తున్నటువంటి గుంట నక్కలు ఉన్నవి నాయన. వాటిని వాక్యం ద్వారా పట్టి ప్రపంచానికి చూపించవలసిన బాధ్యత మీ మీదే ఉన్నది. లోతు నక్కను కూడా పట్టుకోండి, వాడు ఎంత పెద్దోడైనా కానీ వదిలిపెట్టొద్దు అన్న భరోసా ఇచ్చాడు దేవుడు. ఎదుటి వారిని అనొచ్చా, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, సహోదరుని దేశించు నరహంతకుడు. ఇవెందుకు ఇక్కడ పనిచేస్తే నాయన? నువ్వు సహోదరుడు అయితేగా నువ్వు గుంట నక్కవి, నువ్వు లోతు నక్కవి, నువ్వు ధనాపేక్షతో బోధ చేసే గుంట నక్కవి కదా. దేవుడు చెప్పాడు పట్టుకొనిడి. నక్కను తీసి దొరికిద్దాన్ని. నక్క అంటేనే జిత్తులు మారు నక్క అంటే అర్థం ఏంటి? ఇలా పట్టుకుందామంటే వాక్యం చూపించింది. మనం అనుకుంటాం నిజమే కదా, సహోదరులు ఐక్యత కలిగి ఉండడం ఎంత మేలు, ఎంత మనోహరము. సహా ఉదయం నుంచి వచ్చిన వారం కదా, దేవుడు చూసుకుంటాడు కదా, మరి ఈయనకేం పని? అది దొంగతనం చేస్తే ఆ ఇంటి చూసుకుంటాడు కదా, పోలీసుడికి ఏం పని? రక్షక భటుడు. ఈయన కూడా రక్షక భటుడే. క్రీస్తుని రక్షకుడికి నమ్మిన భటుడుగా సంఘాల్లో జరుగుతున్నటువంటి ఈ దోపుడు తత్వాన్ని, ఈ యొక్క క్రైస్తవ్య చెత్త చెదారాన్ని ఖచ్చితంగా తెలియజెబుతూనే ఉండాలి. ఇది వాక్యం. ఏసిస్తాడు ఏసిందుకు ఇస్తాడు? ఆడి లోకం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు. ఇక చాలదా? ఇంకా అడుక్కుంటారా? నేను అనుకుంటా, నాకంటూ ఒక రూపం, నాకంటూ ఒక ఆలోచన, నాకంటూ ఒక ప్రపంచం, ఈ కంటి చూపుతూ నాకంటూ కొందరిని పరిచయం చేసి ఇంత గొప్పగా దేవుడు డిజైన్ చేసినటువంటి ఈ ప్రాణం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి అనిపించింది. అది నాకు ఒక కుటుంబం ఉందా? అన్నదమ్ములు ఉన్నారా? బంధువర్గం ఉన్నదా? ఆత్మీయ కుటుంబం ఉన్నదా? నాకు ఒక కుటుంబం ఉన్నదా? ఇంకా నాకు తెలిసినటువంటి చాలా ఉన్నాయా? ఇవన్నీ కొన్ని అడిగితే వచ్చినవి కాదు, దేవుడు మెచ్చితే ఇచ్చినవి. అడగక ముందే ఇన్ని ఇచ్చాడు, ఇంకేం అడగాలి? సిగ్గుండాలి అడగటానికి. ఊరికి అది ఇవ్వవా, ఇది ఇవ్వవా? పెంట తట్టడికి ఎవరన్నా ప్రభా పెంట తట్టి ప్రభు అని అడిగావా? వాడు రాసిన సెప్టిక్ ట్యాంక్ మీద అది ఇది దేవుని కృప అని. సెప్టిక్ ట్యాంక్ దేవునికి ఇస్తారా? ఇంకా నయ్యం ప్రియమైన దేవుని పిల్లరా. అది
అందుకే చెప్తున్నాను, మనం చేస్తున్నటువంటి సువార్తలో ఎవరిని ఎలా వేసినా సరే పెద్దగా ఏమంటుంది. అప్పుడప్పుడు అమ్మగారు అంటది, అయ్యగారు ఏం మాట్లాడినా ఏం చేసినా బరాబర్ అని. నిజమే, ఎందుకంటే మేము వాక్యం చదువుతుంటాం, దేవుళ్ళు ధ్యానిస్తుంటాం. అందరిలాగా డిబిడిబి టిక్కి విడి చదివే రకం కాదు మనం. ఏది చదివినా సరే దేవుడు ఏం చెబుతుండో అబ్జర్వ్ చేస్తాం, ఆయన సంకల్పం ఏంటో వింటాం, ఏం చెప్పాలో చెబుతాం. అంతేగాని దేహ సంరక్షణ కొరకు, ఆస్తుల పెంపకం కొరకు, మరొకదాని కొరకు సువార్త చేసినట్టుగా 1600 వీడియోలో ఒక్క వీడియో కూడా లేదు, ఉండదు, ఉండబోదు. ప్రతి వీడియోలో కూడా ఈ గుంటనక్కల గురించే ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, క్రైస్తవ్యానికి ఎంత చెడ్డ పేరు ఎన్ని రూపాల్లో వస్తున్నా క్రీస్తు ఇచ్చిన భరోసా ఏంటంటే, నా నామాన్ని సులకనగా చేసి ఎవడో కూడా దాన్ని నిందించలేడు. కాబట్టి నువ్వు టెన్షన్ పడు మాకు, కానీ చెప్పు, జాగ్రత్త చెప్పు. ఎవరిని పడితే వాడిని నమ్మొద్దని, వాక్యం ఉండాలని, ఆ వాక్యం కూడా సంపదతోనో దోపుతోనో ముడిపెట్టనిదై ఉండాలని చెప్పు. అది ఒక కాపరి మనసులో దోపుడు ఆలోచనతో సంఘ బోధ జరగకూడదు. నంబర్ 1. ఏ కాపరైనా సంఘములో ఉన్న సందాలతో కొంపలు కానీ, పొలాలు కానీ, ఇళ్ళ స్థలాలు కానీ నిర్మించుకోకూడదు. నంబర్ 2. ఏ కాపరైనా సరే తన స్వప్రయోజనం కోసం సంఘ సందాన్ని వాడకూడదు. నంబర్ 3. టోటల్గా చెప్పాలంటే అసలు సందాకి వాక్య పరిచర్యకి సంబంధం లేదు. అది అభివృద్ధి కొరకు వేశాడు దేవుడు, అంతే. తండ్రి పిల్లల్ని అడుగుతుంటాడు కొంచెం బెటరా అని, ఆడు బెట్టనంటాడు, ఆయన నవ్వుకుంటాడు. కానీ అతనికి అలవాటు చేస్తున్నాడు తండ్రి, తెలియకుండానే వాడికి ఆ పెట్టే గుణం ఉండాలని. ఎందుకంటే రేపటి రోజున కూడా ఈ లైఫ్ రీసైక్లింగ్ పద్ధతిలో వాడు శిశువు నుంచి రేపు ముసలితనానికి వచ్చినప్పుడు కూడా ఈ పెట్టే మనసు లేకపోతే వాడికి రేపు పెట్టరు, అక్కడ ఎఫెక్ట్ పడిద్ది వాడికి. అందుకే పిల్లలకు నేర్పుతూ ఉంటారు, ఈ పెట్టే గుణం ఉంటే ఆ పెట్టడం వలన ఆ పెట్టిన విధానం తీసుకున్న వాడు మర్చిపోకుండా వయసు మళ్ళినప్పుడు వాళ్ళు కూడా పెడుతుంటారు. ఇలా తిరగాలి, దాన్నే దయాగుణం అన్నాడు దేవుడు. అది నేర్పుతాడు తండ్రి, అది నేర్పాలి కూడా పిల్లలకి. అందుకే వాళ్ళు ఫస్ట్లో పెట్టనన్నా నవ్వుతూ దాన్ని అలవాటు చేస్తాడు. దాని అర్థం అది. వాడి రోజున శిశువు, బాలుడు, శిశువు, ఇలా తిరిక్కుడు, యవనస్తుడు, మధ్య వయస్కుడు, వృద్ధుడు, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాడికి మళ్ళీ పెట్టేవాళ్ళు అవసరం అవుతారు, చెయ్యి పట్టి నడిపేవాడు అవసరం అవుతాడు. అందుకే మనలో అంటారు, నువ్వు వయసులో చేసిన పుణ్యమే నీకు తిరిగి వస్తుందని. దాని అర్థం అది. అందుకే దేవుడు అన్ని జ్ఞానాలతో, అన్ని ఆలోచనతో మనకు నేర్పాలని ప్రయత్నం చేశాడు. కనుక సువార్త అనేది ఎప్పుడైనా సరే, మొన్న ఒకడు అన్నాడు, ఒక్కొక్క నియోజకవర్గానికి పంచాలంటే 100 కోట్ల పైన ఎద్ది, మా దగ్గర ఉన్నాయా, మేము దోసుకున్నామా, ఇంతకుముందు ఏమైనా పరిపాలన చేసి ఎలా పెట్టాలి, మేము పెట్టలేమా, అందుకే పొత్తు పెట్టుకుని ఉన్నాడు. తమిళనాడు సీఎం 50 ఏళ్ళ కుర్రోడు, ₹1 పంచలం. విజయ్ ₹1 పంచలం. పైగా ఎవరైతే హానెస్ట్గా ఉన్నారో వాళ్ళకి టికెట్లు కేటాయించాడు. అద్భుతంగా ఈ రోజున సీఎం అద్భుతం, 5 రోజులకే అద్భుతం సృష్టిస్తున్నాడు. మరి డబ్బులు లేకుండా కూడా రాజకీయం చేయొచ్చు నిరూపించాడుగా. పైగా శాలరీ లేదని సంతకం పెట్టాడు, నాకు శాలరీ వద్దు. ఆనాడు జయలలిత గారు పెట్టారు, ₹1 శాలరీ తీసుకొని, ₹6 కూడా వద్దన్నాడు. ఇప్పుడు విజయ్ ఇంట్లోంచే ఫుడ్ వస్తుంది కదా. మార్పు ఒక మనిషి ఆలోచన చేస్తే వస్తుంది కదా. 100 కోట్లు నియోజకవర్గానికి పెట్టి మళ్ళీ వచ్చేయాల్సిన 100 కోట్లు సిద్ధం చేసి మధ్యలో నీకు 100 కోట్లు 5 ఏళ్ళ ఖర్చు పెట్టుకొని ఒక ఎమ్మెల్యే 5 ఏళ్ళలో 500 కోట్లు తింటే ఇంకా ఆ నియోజకవర్గం ఏం బాగుపడిద్ది? వాడు తింటున్నాడంటే వాడికి తినే అవకాశాన్ని కల్పించింది ఆ నియోజకవర్గంలో ఉన్న దౌర్భాగ్యులే. ఇంటికి 1000 రూపాయలు వేసుకున్న గ్రామానికి 3000 కొంపలు ఇవ్వా? 3000 ఇంటికి ఎంత?
ఒక్కొక్క గ్రామానికి 15 గ్రామాలు ఉంటాయి, మండలానికి 15 గ్రామాలు ఉండొచ్చు, 20 ఉండొచ్చు. మండలం మొత్తం పంచితే ఎంత? 7 మండలాలు కలిస్తే ఒక కాన్స్టిట్యున్సీ, దానికి ఎంత? 100 కోట్లు చాలుతాయా? పబ్లిసిటీ ఏంది, తిరిగేవాడికి మందు ఏంది, ఆడి ఖర్చులు ఏంది, ఆడి వ్యవహారం ఏంది, ఆడి క్యాంపెయినింగ్ పద్ధతి ఏంటి? ఇన్ని 100 కోట్లు రేపు నీ దగ్గరే దొబ్బుతాడు. అదే డబ్బులు లేకుండా నువ్వు ఓటై నిలదీసి అడగొచ్చు ప్రజాస్వామ్యంలో. అది చేసి చూపించారు కదా మన కంటి ముందు. 1 వీక్ బ్యాక్ ఒక కాపరి కూడా సంఘాన్ని కాపాడుతున్నప్పుడు సంఘంతో పని లేకుండా వాక్యంతోనే పని, వాస్తవనే పని అని నిజంగా కాపరులందరూ ముందుకొచ్చుంటే ఈరోజు ఎవరైనా ఏళ్ళు చూపుతాడని క్రైస్తవ్యాన్ని చూపించడు. మన వల్ల అయిద్దా అంటే ఎందుకు కాదు, అవతలోడు వల్ల అయింది కదా, కంటి ముందు కనపడుతుంది కదా, డబ్బు లేకుండా పెంచాడు కదా. మళ్ళా మంచి నిర్ణయం. దేవాలయాలు, స్కూళ్ళు, ఆశ్రమాలు, మసీదులు, ఇంకా ఏదైనా సరే మనిషికి ఉపయోగపడేది. ఈ ప్రాంతాలలో 1/2 కిలోమీటర్ దూరం అవతలే వైన్ షాపులు ఉండాలి. 1 వీక్ ఆర్ 2 వీక్స్ టైం, లేకపోతే మొత్తం బుల్డోజర్ వచ్చేద్దని చెప్పాడు. అంతే, టక్క టక్క తీసేస్తూనే ఉన్నారు. అదే మనకైతే 7 ఇచ్చి 7 వైన్స్ 7 నుంచి పోయి మింగేసుకుని వస్తారు ఇక్కడికి. అదే గుడి, అదే మళ్ళీ బెల్ట్ షాప్, ఆడ మింగటి వెళ్ళిపోతారు అంతే కాదా. ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని ఎందుకు తీసుకెళ్ళాం? పైగా క్రిస్టియన్ అతను, అది జోసెఫ్ విజయ్, క్రైస్తవుడు వాళ్ళు అయింది కదా, మరి కాపర్ వాళ్ళు ఎందుకు కాదు? అందుకే నాకు కాపర్లు చెడ్డ చికాకప్ప. అందుకే నన్ను ఎవడు పట్టించుకోడు. ఎందుకంటే నేను అందుకే కావాలని పెడుతున్నా సినిమా పాటలు, అసలు సోత్తే ఎవడం దొరుకుతున్నామని. గాలం వేసి మరి వేటాడ కోసం కూర్చోవాలి కదా, ఏనా బట్టత్రం చూస్తుంటాను. ఎందుకంటే అవగాహన లేదు బైబిల్ మీద. ఒక పాట నీలో ఉన్న విశ్వాసాన్ని డ్యామేజ్ చేస్తుంటే నిజంగా నువ్వెంత విశ్వాసపరుడివి? ఒక పాట నీలో ఉన్న విశ్వాసాన్ని కకలవికలం చేస్తుంటే అసలు నీలో విశ్వాసం ఉందా లేదా? ఎదురెళ్ళాలి కదా, ప్రతిదానికి ఎదురెళ్ళాలి కదా. నేను పాటకి ఎదురెళ్తాను, దేనికి ఎదురెళ్తాను, కష్టానికైనా దేనికైనా ఎదురేమీ నిలబడతా. ఏం చేసుకుంటూ చేసి వస్తాను ఈ అబ్బాని. మనమైతే అలా లేకుండా ఉంటే బాగుండేది. వచ్చాడండి. జీవితంలో ఎంత స్ట్రాంగ్ దెబ్బలు తగిలితే మనిషి అంత స్ట్రాంగ్గా ఉంటాడు. అవి లేకపోతే ఉమ్మెత్త పువ్వు టీక్ పుష్ అంతే. అందుకే చాలామంది చచ్చిపోతారు. ఎందుకు చెప్పండి మీరు? అమ్మ ఇంక గెలవలేం, ఇంకా మన వల్ల కాదు, ఇంకా మన సాధ్యం కాదు, ఇంకా నా వల్ల కాదు, ఇంకేమన్నా అంతా అయిపోయింది, ఇంక నేను ఉంటాం ఎందుకు? అవునా? కెఫీడే 6,000 కోట్లు అప్పయింది ఆయనకి. భార్యతో డిస్కషన్ చేశాడు, కకలేకలు వేయాడు. ఆమె చెప్పింది ఏం పర్లేదండి, ఏం కాదు, 6,000 కోట్లు కదా, ఏం కాదండి. భార్య పడుకుంది, ఊరేసుకుని చచ్చిపోయాడు. శవం తీసి పక్కనేసారు, తప్పదు కదా మరి. టేకప్ చేసింది, స్టాఫ్ని పిలిచింది. ఇది మన పరిస్థితి. నాతో ఎవరుంటారు, ఎవరు పోతారు? విచిత్రం ఏంటంటే 500 మంది వర్కర్ కూడా ఒకటే మాట, అమ్మ మేము మీతోనే ఉంటాం, ఏడికి పోం, నీకు వస్తే లాభం వస్తే మాకు ఇవ్వు, లేదంటే చేస్తాం కష్టపడి. కరెక్ట్గా 1.5 ఇయర్లో 6,000 కోట్ల రూపాయలు అప్పు తీర్చి ఒక్కొక్కరు 1 కోటి రూపాయలు ఇల్లు కొని పెట్టింది. ఒక ఆడదనుకున్న ధైర్యం క్రైస్తవ బోధక మగజాతికి లేకుండా పోయింది. 18 నెలల్లో తన వ్యాపారాన్ని మరలా అందరికీ మాట్లాడిందంట. కొన్ని రోజుల పాటు మీరు మాలు పంపిండి, డబ్బులు కట్టలేను. అలా పంపిస్తారా? డబ్బులు ఇస్తాను. తెలిసింది కదా, నమ్మకంతో చేసుకుంటూ వచ్చారు. రొటేషన్ చేసింది 1.5 ఇయర్లో అప్పు తీర్చి లాభాలు గడించి నమ్మకంగా నిలబడ్డ వారి కుటుంబాలకి, అప్పటికే 10 ఏళ్ళ చేసిన వారికి కూడా ఏమీ లేకపోతే 6 నెలల్లో 1 కోటి రూపాయల పైన ఇల్లు కలిపి 500 మంది కొనిపెట్టింది. వరల్డ్ రికార్డు సృష్టించింది ఆమె. తన మీద తనకున్న నమ్మకం ఏం కోల్పోయింది ఆమె? ఈడే పండిపిస్తున్నారు పిక్కినారు గడి మగోళ్ళు పైకి. అందుకే అంటుంటేటని ఆడలు కూడా మీసాలు ఉంటే బాగుంటుంది ప్రభు అనుకుంటే అప్పుడప్పుడు. సర్లే నీ ఇష్టం, అది మనం కాదనం, కానీ ఆడకుండా ఇత్తే ఆడబెట్టి అంటారు ఇక కదా. కాబట్టి ఏదైనా సరే మనసావాచ కర్మేనా దేవుడి మీద ఆధారపడి నువ్వు యథార్థంగా వెళితే నువ్వు వరల్డ్ కింగ్ అనమాట.
కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, సువార్తని ఎప్పుడూ కూడా బయట కనబడే పరిస్థితులు అబ్జర్వేషన్ చేసినా, క్రిస్టియానిటీలో ఉన్నటువంటి భక్తులని అబ్జర్వేషన్ చేసినా, ప్రజెంటేషన్లో ఉన్న మనం ఏం చేయొచ్చో స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి దీన్ని ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక ధోరణిలో చూడాలి తప్ప దీన్ని ఎప్పుడు కూడా పైసతో ముడిపెట్టి ఎప్పుడు కూడా దేవుని యొక్క వచనాలని, వాక్యాలని చెప్పకూడదు. అలా చెబితే గిన్నె పళ్ళాన్ని బయట శుభ్రం చేసి లోపల దోచుకునే మనసు ఉన్నవాడికి ఖచ్చితంగా లాస్ట్కి వచ్చే ఛాన్స్ ఉందంటే ఆడు అల్ప ఆయుష్తో మధ్యలోనే పుట్టుక్కుమంటాడు, బతకడు. 70 ఏళ్ళు దాటిన కాపురే కనబట్టలేదు ఈ రోజున, తెలుసా? 40 ఏళ్ళు దాటాయంటే ఒక్కొక్క కాపురి ఒళ్ళంతా గజ్జి, దురద, అది నిష్ట రోగాలు. వాటర్ తాగితే అరగదు, టీ తాగితే అరగదు. పచ్చిగడ్డి తింటావా? కోడిగుడి తినలేడు, చికెన్ తెచ్చుకొని తినలేడు, అప్పుడప్పుడు మటన్ తినలేడు, బయట హోటల్లో బిర్యానీ తినలేడు. వద్దొద్దు కుడితి గడ్డిది కష్టం సరిపోద్ది. అది తినమని దేవుడు పంపించింది. అదే నువ్వు యథార్థంగా దేవుళ్ళో నడువు, నువ్వు ఏం తిన్నా సరే పొడుము అయిపోతుంది అంతే. కాబట్టి మనకొద్దు మా నికృష్ట బతుకో దౌర్భాగ్య బతుకు మనకొద్దు. మనం ఉన్నంతకాలం సరే వేసుకుంటూ కోసుకుంటూ పోవడమే మన పని. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, క్రైస్తవ్యములో ఎప్పుడు కూడా ఒకటే ఆలోచన, వాక్యం అనేది ఆత్మ సంబంధమైంది. ఆత్మకి భూలోకములో ఉన్నటువంటి సంపదకి సంబంధం లేదు. అది మనకు అవసరం. అది నువ్వు కష్టపడితే ఎలాగైనా చేసుకోవచ్చు. కష్టపడి పనిచేసి ఇష్టపడి వాక్యం మీద మనసు కలిగిన వాడు మాత్రమే దేవుని దృష్టిలో క్రైస్తవుడిగా ముద్రింపబడతాడే తప్ప మిగతా వాళ్ళు ఎంత కన్నీటి ప్రార్థన చేసినా నీ ప్రార్థన ఎందుకో నీకు ఏడ్చాలి. ఫస్ట్ ఎందుకు ప్రార్థన? మళ్ళీ ఎందుకు ప్రార్థన కాదు. అక్కడ మనం చేస్తున్న ప్రార్థన వెనకాల ఏం దాగి ఉంది? కారణం గల ప్రార్థన చేస్తున్నావా? కారణం లేకపోయినా చేయాలి కాబట్టి చేస్తున్నావా? అది ఎగ్జామ్ టైం ఎప్పుడే ఎగ్జామ్ రాయాలా? నేను రేపు ఎగ్జామ్ రాస్తాడు, ఎవడు పెడతాను నీకు ఎగ్జామ్? ఆడివ్వాలి కదా నోటిఫికేషను, ఆడివ్వాలి, డేట్ ఇవ్వాలి, టైం ఇవ్వాలి, నువ్వు అప్పుడు ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. అంటే నువ్వు ఒక దాన్ని చేస్తున్నావు అంటే కారణం ఉంది. ఈ రోజున కూడా క్రైస్తవుడు ప్రార్థన అనే దాన్ని సంపాదించిన సంపాదనతో ముడిపెట్టి చేస్తున్నాడే తప్ప ఇది లేకుండా దాన్ని పక్కన పెట్టి ప్రార్థన చేసే క్రైస్తవుడు కనపడాలి దేవుడికి. ఆడు క్రైస్తవుడు. అది గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. దేవుడిస్తాడు, దాన్ని చక్కగా పెంచాలి. దేవుడా నాకు గర్భఫలం ఇచ్చావు, థ్యాంక్స్ దేవుడా. 3 ఎలమంటే అందలేదు ప్రభా, 5 ఎలమంటే అందలేదు ప్రభా, ఇప్పుడు ఇచ్చే ప్రభా, స్తోత్రం నాయనా, నిజంగా నీకు నీ పాదాలకి నమస్కారం. ఎందుకు నాకు ఎందుకు వచ్చింది తోడు? నేనే ఇచ్చే కదా. పెంచు. వాడి క్రియల రూపంలో వాడు ఎదిగిన తర్వాత వాడు ఒక్క ముక్క నా గురించి మాట్లాడుతున్నా అది ఆనందం. నీ ప్రార్థన ఎందుకు నాకు దరిద్రం? ఇచ్చింది నేను, మళ్ళీ నాకే చెప్తున్నావా? ఇచ్చిన కారణాన్ని చెప్పు కాదు నేర్పు. వాడు పెరిగి పెద్దోడైనప్పుడు వాడి ద్వారా వచ్చే ఆ క్రియాశీలకం ఏదైతే ఉందో రూపం, అది నాకు ఇష్టం. అది కదా కావాల్సింది దేవుడికి. మన ఏకంగా అంత పేకాట ప్రార్థనే మందంతా. అది అంటే ఏ ప్రార్థన చేయాలో తెలియకపోతే ఇంకేం ఎట్లా క్రైస్తవం చెప్పండి. ఇప్పటికీ మీరు చూడండి, చాలా సంఘాల్లో ఆ 9వ అధ్యాయం మత్తయి సువార్తలో ప్రార్థనే చెబుతారు లాస్ట్లో. మనం ఒక ఆదివారం పోయినా ఒక చోటకి అంత అయిపోయింది. సరే ఏదో చెప్పుకున్నది మాది వేరియేషన్, కానీ లాస్ట్లో పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడిన కాక ఈ రాజ్యం వచ్చిన కాక. ఒరే ఇంటి సార్లు చదువుకుంటారా బైబిల్ని? చదువు ఉండడులే. ఆ 2వ అధ్యాయ పుస్తక కార్యంలో కలు దుబ్బా నీకు. 16 దేశాల వాళ్ళు యెరూషలేములోకి వచ్చారు కదా పస్కా. అక్కడ జరిగింది కదా, 5,000 మందితో బాప్తిసాలు జరిగాయి కదా, దేవుని రాజ్యం నిర్మించబడింది కదా.
రాజ్యం వచ్చింది కదా. మళ్ళా అది ఆనాడు వాళ్ళకు నేర్పాడు, అయినా సరే మళ్ళీ ఇది నేర్పుతాడు. వచ్చినాక ఆడు వచ్చాడు కదా, దేవుని రాజ్యం వచ్చింది కదా. మొట్టమొదటిసారిగా భూమి మీదకి పెంతెకొస్తే పండగ దినాన వచ్చింది కదా, అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో. ఇంకా రావటం ఏంటిరా? నెరవేరును గాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక అంటే నువ్వు నెరవేర్చవా? ఎవడో చేస్తాడా? ఆ ప్రార్థన వారికి, అది ఆ ప్రార్థన వారికి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఇలాంటి వాళ్ళు ఈ రోజున సేవకులుగా సెలామణి అవుతున్నారు. ఇది ఎవడు మారుస్తున్నాయా అంటే మనకెందుకులే అనుకుంటే, ఎగ్జాంపుల్ విజయ్ కూడా నాకెందుకులే అనుకుంటే 72 ఏళ్ల చరిత్రను మార్చేవాడే కాదు. అందరూ వైట్ అండ్ వైట్ వేసారు అనుకున్నా, ఇది మారిస్తే బాగుండి ఎవడనుకుని. మీకు చాలాసార్లు చెప్పిన వాక్యాల్లో ఆ కద్ర పాస్టే కాదు వాడు కూడా ఎత్తండి. ఈ రోజున ఇప్పుడు నల్ల కొట్టేశాడు. అది ఎట్లా చెప్పండి, కార్పొరేట్ బోధ, కార్పొరేట్ పరిపాలన ఎంత స్టైలిష్గా ఉందండి అసలు. అది లా, వైట్ అండ్ బ్లాక్ అండ్ వైట్ లా, న్యాయబద్ధమైన పరిపాలన అన్న సంకేతాన్ని డ్రెస్లో చూపించాడు. అది ఇప్పుడు రాజకీయ నాయకులు ఏమనండి, వైట్ అండ్ వైటే ఎత్తాడు. ఈ మీసాలు పాస్టర్లు ఏమనండి, వీడు వైట్ అండ్ వైటే ఎత్తాడు. వాడికి సంబంధం ఏంటి ఎవడో తెలియదు. స్టేజ్ మీద వీడు అయ్యగారో తెలియదు, వీడు రాజకీయ నాయకుడు తెలియదు కొత్త వాళ్ళకి. అదే సూట్ వేసామనుకో అయ్యగారే తెలిసిపోద్ది. నిజమండి, ఆయన తీసుకునే ప్రతి ఆలోచన కూడా, ఎందుకంటే బైబిల్ చదువుతాడు కాబట్టి. ప్రియమైన దేవుని పిల్లరా, రాజకీయంతో మనకు సంబంధం లేదు, కానీ ఆలోచన కనుక ఏ కాపురైనా సరే సొమ్ముతో ఎందుకు వాక్యంతోనే పని అని అనుకుంటే ఈ రోజున క్రైస్తవ సంఘాల్లో తారతమ్యాలు ఉండేవి కావు. అది అలాంటివన్నీ తెచ్చి కొత్త వాళ్ళందరూ వచ్చి వాక్యం లేకపోయినా వచ్చి ఈ రోజున ఎంటైడ్ క్రైస్తవం మీద రేపు పొద్దుపూట కళలో కారం కొట్టి ఆయన అల్లాడించిన అడవిలో పడేసి నాలంటే ఏమంటారు తెలుసా, ఈసారి స్కెచ్ గట్టిగేసింది అంటారు. అంతే. నిజమైన నమ్మరు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వరం ఏంటంటే 2:15 పరమగీతాలు. మన ద్రాక్ష తోటలు పూత పట్టున్నవి, క్రైస్తవ్యంలోకి వాక్యాన్ని ఆపాదించుకునే పిల్లలు ఉన్నారు. ద్రాక్ష తోటలను అంటే సంఘాలను పాడు చేయు నక్కలను పట్టుకొనుడి, లోతు నక్కలను కూడా పట్టుకొనుడి, వదిలిపెట్టమాకండి. అది సంఘములో పిల్లలను కానీ సంఘాలను కానీ పాడు చేసే నక్కలు కానీ, లోతు నక్కలు కానీ, గుంట నక్కలు కానీ, మరి ఏ నక్కలైనా కానివ్వండి, ఖచ్చితంగా డొక్క జీరి అని చెప్పాడు దేవుడు. అందుకనే నిర్దాక్షణంగా కోస్తా. అది నీకు అది బూతుగా అర్థమైతే బూతుగా అర్థం చేసుకో, లేదు నువ్వు వాక్యాన్ని వక్రీకరించావు కాబట్టే నీకు కౌంటర్ అనుకుంటే అలాగే తీసుకో. నువ్వు ఎలా తీసుకుంటావో అది నాకు సంబంధం లేనిది, నేను ఏం మాట్లాడానో అది నాకు మాత్రమే సంబంధించింది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, సువార్త అంటే కోతే. అది కోత విస్తారముగా ఉన్నది, పనివారు కొద్దిమందే ఉన్నారు, షార్ప్నెస్ వాళ్ళు కొద్దిమందే ఉన్నారు. అది వాడేమనుకుంటాడా వీడేమనుకుంటాడా అలా మాట్లాడవచ్చా, అంతా బాగానే ఉంటుంది. కానీ అప్పుడప్పుడు తిడతాడండి. తిట్టడం ఏంట్రా, పండబెట్టి పగల జీరుస్తా అని చెప్పాలి. ఇది సువార్త. యశో ప్రభు దేవునికి స్తోత్రం చెప్పుడు. అందరూ లేచి పడదాం, కూర్చుందాం, వంగుదాం. ఎందుకు ఇది? అది సువార్త కాదు, అది ఎక్సర్సైజ్. పొద్దుపూట చేయాలి. అది తెల్లవారు 4 to 5 యోగా. చర్చిలో ఎందుకు యోగా? ఇది యోగా క్లాస్ కాదు కదా. ఎక్కడెందుకు మెడిటేషను, ఎక్కడెందుకు యోగాలు, ఎక్కడెందుకు జిమ్ము? కాబట్టి సంఘంలోకి అన్నీ వచ్చాయి. అందుకే దేవుడు మంచి ఆలోచన, నా తోటలో పూసే పూతలోకి ఏ ఊరు రావడానికి వీలేదు,
వచ్చావా, నువ్వు కాపరివి కాబట్టి, కాపలా కాసేవాడి కాబట్టి గుంట నక్కలకి తోక నిప్పెట్టేయి అని చెప్పాడు. అది నిప్పు పెడితే ఇంకా అది ఒళ్ళంతా కాలి 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 వాసి ఉబ్బి చచ్చిపోద్ది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, నాకు దేవుడు ఏదైనా ఇచ్చాడు అని చెప్పుకోవాల్సి వస్తే అది వాక్యమే ఇచ్చాడు. అది మిగతా ఏమైనా ఉన్నాయంటే అది నా అవసరానికి ఉన్నది అంతే. అవసరానికి ఉంటే, అవసరం లేకపోతే పోతాయి. అవసరానికి ఉంటే, అవసరం లేకపోతే పోతాయి. కానీ వాక్యం ఎప్పుడు అంటి పెట్టుకుని ఉంటుంది. కాబట్టి వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారానికి యోగ్యమై ఉన్నది. నాకు దేవుడు ఇచ్చాడు లైఫ్లో అంటే అది వాక్యమే. మిగతా ఇవ్వలేదా అంటే అవసరం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, క్రైస్తవ్యంలో చీడపిరుగులు వస్తే చూస్తూ ఊరుకోం. అది వెనక ముందు తేడా ఉండనే ఉండదు. కాబట్టి దేవుడిచ్చేటువంటి భరోసాని ఖచ్చితంగా నిలబెడుతూ ముందుకెళ్తూనే ఉంటాము. వచ్చేవారు మళ్ళా ఏ బకరా దొరుకుతుందో చూడాలి. సెర్చ్ ఫర్ బకరాస్. ప్రార్థించుకుందాం.